హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీస్ కిచెన్. ఈరోజు అయితే నేను పెసరట్టు ఉల్లి కారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీ కూడా. నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉల్లి కారంతో పెసరట్టు మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి, ఒక ఫుల్ గ్లాస్ నేను పెసర్లు తీసుకుంటున్నా. ఒక గ్లాస్ ఫుల్ తీసుకున్నప్పుడు మనం హాఫ్ గ్లాస్ రైస్ తీసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇట్లా ఫుల్ గ్లాస్ తీసుకోండి పెసర్లు. ఇంకా దీంట్లోకి మనం హాఫ్ గ్లాసే రైస్ తీసుకోవాలి. హాఫ్ గ్లాస్ కంటే కూడా తక్కువ కూడా తీసుకోవచ్చు. నేనైతే హాఫ్ గ్లాస్ తీసుకున్నా. ఫుల్ గ్లాస్ పెసర్లకి హాఫ్ గ్లాస్ రైస్ తీసుకోవాలి. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, పక్కనున్న బెల్ గంటని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వంటలు చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్కి వస్తాయి అనమాట. సో ఇదిగో చూడండి, ఇలా బాగా క్లీన్గా కడిగి పెట్టుకోవాలి. పెసర్లు బియ్యం ఒక 8 అవర్స్ పెట్టినా చాలు. లేదా రేపు మార్నింగ్ వేసుకోవాలనుకోండి, నైట్ అంతా నానబెట్టేసేయండి, సూపర్గా వస్తాయి ఇవి. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు 8 అవర్స్ నానబెట్టుకున్నా. ఇట్లా వచ్చినాయి అనమాట. 8 అవర్స్ తర్వాత దీంట్లో కొద్దిగా మనం మెంతులు కూడా వేసి నానబెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది మనం మిక్సీ చేసుకుందాం. ఈ మిక్సీలో ఈ బియ్యం, మళ్ళీ పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలండి దీంట్లోనే. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈజీ కూడా, డైటింగ్ వాళ్ళకు కూడా చాలా మంచిది. నైట్లో ఒక దోశ అయినా తినొచ్చు, నో ప్రాబ్లం. బాగా ఉంటుంది, ఇదైతే సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, పచ్చిమిర్చి ఒక 4-5, చిన్న అల్లం ముక్క కూడా దీంట్లోనే వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మనం బాగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా. ఇదిగోండి అల్లం ముక్క, ఇంకా ఇదిగోండి ఇట్లా పేస్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఉల్లి కారంకి రెడీ చేసుకుందాం. ఇదిగోండి 2 ఆనియన్స్, ఇంకా 4 ఎండుమిర్చి నానబెట్టుకున్నానండి. ఇట్లా నానబెట్టుకుంటే బాగుంటుంది. చిన్నగా కొంచెం చింతపండు, తగినంత సాల్ట్, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవి మామూలుగా వేయించి పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ వేయించుకున్నానండి ఇవంతా. ఇవన్నీ మనం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు. చాలా అంటే చాలా ఈజీ, చాలా బాగుంటుందండి. ఉల్లికారం దోశకైనా, రైస్కైనా, దేనికైనా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా బాగుంటుంది. దీనిలో కావలిస్తే మీరు ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఎల్లిపాయలు స్కిప్ చేశాను అనమాట. ఇదిగోండి, తగినంత సాల్ట్ వేసుకోండి. ఫస్ట్ మనం జీలకర్ర, మెంతులు, ఇవి ధనియాలు ఉన్నాయి కదా వేయించి పెట్టుకున్నాయి, అవి ఫస్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో ఆనియన్స్ ఇవన్నీ, ఎండుమిర్చి, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లోనే వేసేసుకొని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర వేసుకున్న తాలింపు కోసము. తాలింపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా తాలింపు లేకపోయినా ఉల్లికారం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా జీలకర్ర వేసి నేను తాలింపు వేసుకున్నా. ఇదిగోండి, ఉల్లికారంలో వేసేసిన ఇప్పుడు అది. ఇప్పుడు నెక్స్ట్ మనం దోశ వేసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో ఉల్లికారం. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుంది ఇది. ఇదిగోండి, ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి ఇప్పుడు దోశ వేసుకుందామండి. ఇదిగోండి, ఇట్లా పెనంకి మనం మొత్తం ఆనియన్ రాసుకోవాలి. ఆనియన్ రాసుకోవడం వల్ల ఏంటంటే మంచిగా వస్తుంది దోశ. చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. దోశ వేసుకున్న ఖరాబ్ ఏమంటారు, ఇరిగిపోకుండా బాగా వస్తుంది అనమాట. అందుకోసం మనం ఫస్ట్ ఆనియన్ రాసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసేసుకోవాలి సన్నగా. మనకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కావాలనుకోండి హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇది. అప్పుడే క్రిస్పీగా వస్తుంది. ఒక స్మూత్గా ఏమంటారు మెత్తగా కావాలనుకున్నప్పుడు మనం లో ఫ్లేమ్లో కాల్చుకోండి. హై ఫ్లేమ్లో కాల్చుకుంటే మాత్రం క్రిస్పీగా సూపర్గా వస్తాయి. దీనిపైన మనం ఈ పేస్ట్ వేసుకోవాలండి. ఒకవేళ పేస్ట్ వద్దు, నేను ఇట్లా దోశలాగానే మామూలుగా చట్నీలాగా తిందామంటే ఇట్లా రాసుకోకపోయినా పర్లేదు. కాకపోతే ఇలా రాసుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది దోశ. ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా దీనిపైన వేసేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి దీని మీద, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు. నేను ఆల్రెడీ దాంట్లో పేస్ట్లో వేసాను కాబట్టి దీంట్లో వేయలేదు. ఇంకా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను ఉల్లికారంలో జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసాను కాబట్టి ఇప్పుడు దీనిపైన వేస్తలేదు. చాలా సింపుల్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇలా తిప్పుకోవాలి స్లోగా. అయిపోయింది.
ఇంత సింపుల్ అండి. చూడండి ఎంత ఈజీగా ఎంత బాగా వచ్చాయో చూడండి. మీకు నచ్చినాయని నేను అనుకుంటున్నా. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా ఈజీ, చాలా సింపుల్ దోశ అండి ఇది. డైటింగ్ కూడా బాగా పనిచేస్తుంది. నైట్లో తినేసి ఒక్క దోశ తిన్నా చాలా, ఇది చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వంటతో మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.